అన్ని పండగల కన్నా ఎక్కువ హడావిడి ఉండే పండగ రాఖీ పండుగ. ఎందుకంటే మనం మన అన్నల దగ్గరికి పోవాలి, మన దగ్గరికి కూడా మన ఆడపడుచులు వస్తారు కాబట్టి. ఇంకా మా వదిన అన్న అయితే వచ్చిర్రు. నెక్స్ట్ ఇంకా ఏం చేద్దాం, టైంపాస్ అయితే లేదా అని 3Dలో మూవీ చూద్దాం అనుకున్నాం. అది మహావతార్ నరసింహ మూవీ. పిల్లలకి మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు కాబట్టి చూపిద్దామని ఇందిరా నాగేంద్ర థియేటర్కి అయితే వచ్చేసినాం. ఈ మూవీలో భక్త ప్రహ్లాదుని గురించి, ఆయన భక్తి, ప్రహ్లాదుని భక్తికి స్వామివారు ఎట్లా దాసోహమయ్యారనేది మొత్తం కార్టూన్ బొమ్మలతో ఈ మూవీలో చూపించారు. అందుకే మేము 3Dలో చూస్తే ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది, మన దగ్గరగా జరుగుతున్నట్టు ఉంటుంది అని చెప్పి ఇట్లా పిల్లల్ని తీసుకొని 3D మూవీకి అయితే వచ్చేసినాం. సినిమా తక్కువసేపు ఉన్న ఒక్కొక్క డైలాగ్కి మాత్రం నిజంగా గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఇట్లాంటి సిరీస్లు ఇంకా చాలా ఉన్నాయంట. నెక్స్ట్ మహావతార్ పరశురామ్ అంటే ఎల్లమ్మ కథ కూడా వస్తుంది. ఇలాంటి మూవీస్ అన్నా చూపించి మన పిల్లలకి మన చరిత్రల గురించి మనం చెప్తే సరిగా వినకపోవచ్చు, చూపిస్తే మాత్రం చక్కగా చూస్తారు, మాటలను అర్థం చేసుకుంటారు. మీరు కూడా మీ పిల్లలకు చూపియండి. ఇంకా నెక్స్ట్ మహావతార పరశురామ్ వస్తుంది, అది ఎల్లమ్మ స్టోరీ. మనం మన చరిత్రల గురించి, మన దేవుళ్ళ గురించి ఇంత మంచిగా కార్టూన్ బొమ్మలతో చూపిస్తున్నందుకు నిజంగా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. ప్రతి ఒక్క సిరీస్ని నేను మా పిల్లలకు ఖచ్చితంగా చూపిస్తాను.